మీకు 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఒక నెలకి $100 నుంచి $450 వరకు కూడా సంపాదించవచ్చు. ఇది వితౌట్ మానిటైజేషన్ ద్వారా ఛానల్‌కున్న మానిటైజేషన్ కాకుండానే ఎక్స్ట్రాగా మీరు సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీ యూట్యూబ్ ఛానల్‌కి 1,00,000 సబ్స్క్రైబర్స్ నుంచి 10 లక్షల బిలో కనుక ఉన్నారనుకోండి, మీరు ఒక్క నెలకి $1,000 మీరు సంపాదించుకోవచ్చు. 10 లక్షల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, $2,70,000 మీరు ఒక మంత్కి మీరు ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గొప్ప అవకాశం మనకి ఫేస్బుక్ నుంచి ఉంది. అదేంటి ఇప్పటివరకు మీరు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అన్నారు, మరి ఫేస్బుక్ లో అంటున్నారంటే ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఫేస్బుక్ లో ఉంది. అది కూడా మనకి మిగిలిన సోషల్ మీడియాలో అంటే ఇందాక చెప్పిన 20,000 మంది, 1,00,000 మంది, లేదంటే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఫాలోవర్స్ కానివ్వండి, మీకు ఫేస్బుక్ పేజీలో ఉన్న, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న, యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఈ 3 సోషల్ మీడియాలో ఏ ఒక్క సోషల్ మీడియాలో అయినా సరే మీకు 20,000కు, 1,00,000కి, 10 లక్షలకి ఎబో మంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఇందాక చెప్పిన $100 నుంచి $3,000 వరకు కూడా మీరు ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి న్యూగా వచ్చిన టూలే క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్. సో దాని గురించి ఇంకొంచెం డీప్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అని అంటే ఇది కొంత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. దానికి ముందు సో ఎలిజిబిలిటీ ఎలా ఉంటది అని కూడా మీకు నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను. సో స్టార్టింగ్ అయితే మాత్రం మనకి ఫేస్బుక్ ప్రొఫైల్ కాకుండా మనకి డెఫినెట్ గా ఫేస్బుక్ పేజీ ఉండాలి. సో ఆల్రెడీ క్రియేటర్స్ కి అయితే మాత్రము ఫేస్బుక్ ప్రొఫైల్ అంటే ఏంటి, ఫేస్బుక్ పేజీ అంటే ఏంటి అనేది అయితే మనకి డెఫినెట్ గా తెలిసే ఉంటది. అలాగా మనకి ఫేస్బుక్ పేజీ ఉండాలి. సో పేజీలో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ 20,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ కనుక ఉన్నారనుకోండి, మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా మన ఏజ్ 18 ఇయర్స్ ఎబో ఉండాలి. అంటే మనం అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మెన్షన్ చేస్తాం కదా డేట్ ఆఫ్ బర్త్. సో దాన్ని కనుక మనం కౌంట్ చేసుకుంటే ఇప్పటివరకు 18 ఇయర్స్ ఎబో అయి ఉండాలి మన ఏజ్ అనేది. దాని తర్వాత ప్రజెంట్ అయితే మాత్రం ఇది యునైటెడ్ స్టేట్స్ అలాగే కెనడాలో మాత్రమే ఉంది. అంటే అక్కడ వాళ్ళకి డైరెక్ట్ గా ఇంతమంది ఫాలోవర్స్ ఉండి ఏజ్ 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా మంత్లీ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటది అన్నమాట, శాలరీ లాగా. మళ్ళీ వాళ్ళు స్పెషల్ గా అప్లై చేసుకోవాల్సిన అవసరం అనేది ఏముండదు, వాళ్ళకి డైరెక్ట్ గా ఎర్నింగ్స్ అనేది అవుతూనే ఉంటాయి. కానీ వేరే కంట్రీలో ఉన్న మనలాంటి వాళ్ళకైతే మాత్రం దీన్ని మనం అప్లై చేసుకోవాలి. ఏజ్ 18 ఇయర్స్ ఎబో ఉండి మన పేజీలో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, లేదంటే యూట్యూబ్ లో కానీ 20K ఫాలోవర్స్ ఎబో ఉన్నారు అని అంటే మనం దీన్ని అప్లై చేసుకోవాలి. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఆ లింక్ ఏంటి అనేది కూడా నేను ఇంతకు ముందుకు వీడియోలో ఆల్రెడీ మీకు లింక్ ఇచ్చాను. ఒకవేళ ఆ వీడియోని ఎవరైనా మిస్ అయిపోయారంటే వీడియో చూడండి, లింక్ మీద క్లిక్ చేసి మీకు 20,000 కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అంటే డెఫినెట్ గా అప్లై చేసుకుని ఉంచుకోండి. మనకి కంటెంట్ మానిటైజేషన్ కూడా స్టార్టింగ్ లో సింగిల్ పర్సన్స్ కి మాత్రమే సెటప్ చేసుకోండి అని ఇచ్చింది కదా, సేమ్ అలానే మనకు కూడా వస్తుంది. మీరు అక్కడ నుంచి దాన్ని ఓకే చేసుకున్నారు అనుకోండి, మనము ఈ $100 నుంచి $3,000 వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు. సో ఈ బెస్ట్ ఆపర్చునిటీ మనకి 3 months మాత్రమే ఉంది. దాని తర్వాత మరి కంటిన్యూ అవుతుందా లేదంటే డిస్కంటిన్యూ అవుతుందా అని మనకైతే మెన్షన్ చేయలేదు, కానీ 3 months మాత్రమే అని చూపించిండు. కాబట్టి మీరు వెంటనే ఆ వీడియో కనుక చూసి అప్లై చేసుకున్నారు అనుకోండి, ఈ ఒక్క మంత్ మిస్ అయిపోయినా నెక్స్ట్ మంత్ కూడా మీరు సంపాదించుకోవచ్చు కదా. అండ్ దాని తర్వాత మనకున్న చిన్న రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే, క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ వచ్చింది ఫేస్బుక్ పేజ్ నుంచి ఎలిజిబిలిటీ కదా అనేసి కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పటిదిప్పుడు ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి పేజెస్ మనకి ఎలిజిబిలిటీ లేదు అనేసి ఫేస్బుక్ మనకి క్లియర్ గా మెన్షన్ చేసింది. అంటే ఇమీడియట్ గా క్రియేట్ చేసుకున్న పేజీకి యాక్సెస్ ఇవ్వము అని చెప్తుంది. అట్లీస్ట్ మనము ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేసి కనీసం 30 రోజులకు దాటిపోయి ఉండాలి. అందులో మీకు 0 ఫాలోవర్స్ ఉన్నా, లక్షలలో ఫాలోవర్స్ ఉన్నారా అనేది మ్యాటర్ కాదు. ఎందుకంటే మనకి మిగిలిన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉంటున్నారు కాబట్టి పేజీ అనేది 30 days ఎబో అయి ఉండాలి. ఫాలోవర్స్ ఎంత మంది ఉన్నా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో మీరు ఆల్రెడీ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా మీ నార్మల్ ఫేస్బుక్ పేజీకి కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ చేసుకునే ప్రాసెస్ ఎవరికైనా తెలియదు కావాలి అంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మీరు అడిగేదాన్ని బట్టి నేను ఆ వీడియో అప్లోడ్ చేయాలా లేదా అని డిసైడ్ అయితే చేసుకుంటాను. సో ఇలాగా మనం లింక్ లో లేని ఇన్స్టాగ్రామ్ ని, ఫేస్బుక్ పేజీని కూడా మనం లింక్ చేసుకొని ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ కి మనం అప్లై చేసుకోవచ్చు. అలా కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి $100 నుంచి మనకి $3,000 వరకు వచ్చేస్తుంది. సో ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ పరంగా మీకు ఇంకా మీరు చూసిన దాని ప్రకారంగా మీకు ఇంకేమైనా డౌట్ ఉంది అంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. షార్ట్స్ రూపంలో మీకైతే నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను.